మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్నవాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్నవాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. చివరికి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. అది చెక్ డ్యాములు పేల్చేంత దుర్మార్గమైన పద్ధతి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇసుక కోసం, దేనికోసం అంటే చెక్ డ్యాములు ఉంటే నీళ్ళు ఆగుతున్నాయి, నీళ్ళు ఆగితే ఇసుక తోడుకొని కష్టమవుతుంది కాబట్టి చెక్ డ్యాములు పేల్చేస్తే ఇసుక బ్రహ్మాండంగా దోచుకోవచ్చు అని చెప్పి చెక్ డ్యాములు పేల్చేస్తూ ఉన్నారు. నేను మీ దేవరకద్రలో మీ పక్కుండే నియోజకవర్గంలో మహానుభావుడు సర్పంచ్ గారు కాంగ్రెస్ ఆయన కొత్త ఆయన పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లు ఉంటే చెట్లు మొత్తం సాగు చేసినాడు. ఏం చేస్తావయ్యా ఆడ అంటే అది బిల్డింగ్ కడతాడంట. ఇంకా ఆయన ఊళ్ళో జాగలేదంటే ఆడ కట్టనికే ఉన్న పల్లె ప్రకృతి వనం పెట్టిన చెట్లు కొట్టేస్తాడా? అట్లాంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది.